అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ మాస్క్ మ్యాన్ గారు ఎందుకు ఫుడ్ తినట్లేదు? అసలు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు నిన్న వచ్చిన ఎపిసోడ్‌లో చూసుకుంటే అది మనకసలు ఆయన అన్నం తినంటున్నారు. ఎవరు బతిమలాడినా తినట్లేదు అసలు. ఆయన ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు నాకసలు అర్థం కావట్లేదు. అసలు ఆయన ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సో, ఆయన ఏందంటే ఆయననే కరెక్ట్ అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ అసలు ఆయన అన్నెసెసరీగా డ్రామా క్రియేట్ చేస్తున్నారనేది నాకు అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఈ మన ప్రియ చూసుకుంటే అసలు ఆమె ముఖం చూడాలనేది చిరాకొస్తుంది. ఆ గొంతేసుకొని అసలు ఎట్లా అంటే వాళ్ళే కరెక్ట్ అనుకుంటున్నారు. వాళ్ళు చేసింది వాళ్ళకి అస్సలు కనిపించట్లేదు. అండ్ ఆరెంజెస్ విషయంలో కూడా మీరు చూసుకుంటే మనకి ఎపిసోడ్లో కూడా వచ్చింది అండ్ లైవ్లో కూడా ఉంది. ఫస్ట్ ఆరెంజెస్ కనిపించినప్పుడు సంజన గారు తీసేస్తారు. అది మార్నింగ్ 8 o'clockకి అందరు లేవకముందే సంజన గారు అవి తీసి దాసేస్తారు ఆ పైన. కానీ అది ఆమెకు తెలీదు. ఆమె ఎట్లా బిహేవ్ చేస్తుంది అంటే అసలు ఎవరికి కళ్ళు లేవు, కళ్ళు కనిపించట్లేదు అని అందరినీ పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంది. అంటే అది వేరే వేలో మాట్లాడుతుంది. బట్ ఆరెంజెస్ దొరికిన తర్వాత తను ఎలా బిహేవ్ చేస్తుంది అంటే నేను జస్ట్ కనిపించట్లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని అని అంటది. అంటే మాటలు మార్చేస్తుంది అక్కడికక్కడే. ఆమె ఫస్ట్ కనిపించినప్పుడు అడిగిన దానికి తర్వాత కనిపించిన తర్వాత తన యాటిట్యూడ్కి చాలా చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ మనీష్ గారు ఒకరు, ఈ మాస్క్ మ్యాన్ గారు ఒకరు, ఇంకా ప్రియా గారు ఒకరు. అసలు వాళ్ళు ఎందుకున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకునేదే కరెక్ట్ అనుకుంటున్నారు కానీ వేరే వాళ్ళు చెప్పేది అసలు ఇండీసెంట్గా బిహేవ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఆమె ఇంత చిన్న విషయాన్ని పెద్ద సాగదీసి చెప్తుంది ఆ ప్రియా గారు అయితే.